అన్న రెడీ. మీరు ఏమైనా అడుగుతారా లేకపోతే చెప్పుంటే? అదే నేను అడుగుతాను. ఏ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఫ్రీకి మెడికల్ క్యాంప్ పెడుతున్నారు కదా, ఎవరు పెడుతున్నారు చెప్తే మీరు. థ్యాంక్ యూ సార్. మేము సిఎస్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ము. 1981 నుండి 1991 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు ఇదే స్కూల్ క్యాంపస్లో చదువుకున్నటువంటి పాత విద్యార్థులు మేమందరము. ఈ క్యాంప్ పెట్టకముందు లాస్ట్ ఇయర్ మేము ఓల్డ్ స్టూడెంట్స్ అలమ్ని అని ఒకటి కండక్ట్ చేసినాము. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, రకరకాల ఉద్యోగాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు అందరూ సంతోషంగా దీని గురించి చెప్పుకున్నారు. ఆ విధంగా లాస్ట్ ఇయర్ దీన్ని చాలా గ్రాండ్గా జరుపుకున్నాము, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని. ఈ సంవత్సరం ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యంగా స్థానికంగా నందికొట్టులోనే ఉంటున్నటువంటి స్నేహితులు సతీష్ మోహన్ కుమార్ కానీ, వేదవ్యాసులు కానీ, మల్లికార్జున రెడ్డి కానీ, హనుమన్న కానీ, శ్రీధర్ రెడ్డి కానీ, రత్నాకరు, కట్టుబడి, మనుబోలు వెంకటరమణ, విజయుడు, రత్నకుమార్, నాగరాజు, ఈ విధంగా రఫీ, మంజునాథ్, ఈ విధంగా అనేకులు మంచి ఆలోచన ఇచ్చి ఈ విధంగా ఒక ఫ్రీగా ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టాలి. చాలా ఖర్చుతో కూడుకున్నదే, ఎందుకంటే చాలామంది డాక్టర్లు రావడం జరిగింది. హార్ట్కి సంబంధించి, ఐస్కి సంబంధించి, తర్వాత లివర్కి సంబంధించి, స్త్రీ వ్యాధులకు సంబంధించి రకరకాల డాక్టర్స్ అందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ రావడానికి, తర్వాత ఉచితంగా వైద్యం సంబంధించి మెడిసిన్ కూడా మేము పంచడం జరిగింది. సో ఈ విధంగా తర్వాత బ్లడ్ కూడా మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. బయట వాళ్ళు ఎవరు ఇచ్చారో ఏమో తెలియదు, కానీ మా బ్యాచ్ వాళ్ళే చాలామంది ఇవ్వడం జరిగింది సంతోషంగా. సో ఇది మా స్కూల్ తరఫున మేము ఇస్తున్నటువంటి ఒక చిన్న సేవా కార్యక్రమం. ఈ విధంగా దేవుడు అనుమతిస్తే రాబోయే సంవత్సరాల్లో నందికొట్కూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కోసము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా ఇస్తారా?